చిన్న పిల్లలు కూడా చాలా సింపుల్ గా చేసేయగలిగే ఐస్ క్రీమ్ రెసిపీ ఇది. పైగా నో షుగర్, నో కార్న్ ఫ్లోర్, హెల్దీ రెసిపీ అన్నమాట. ఒకసారి ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి, మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ డెఫినెట్ గా అడిగి చేయించుకుంటారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 10 బాదం పప్పులు తీసుకొని నానబెట్టేసుకున్నాను. అలాగే ఒక 12 వరకు డేట్స్ తీసుకొని గింజలు తీసి ఒక గిన్నెలో వేసుకొని అందులోనే ఒక 10 కాజు కూడా వేసి ఒక 3 అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను. తర్వాత బాదంని పీల్ తీసేసి ఒక మిక్సీ జార్లో డేట్స్, బాదం, కాజు అన్నీ వేసేసి మిక్సీ పట్టుకొని అందులోనే ఒక స్పూన్ కోకో పౌడర్ అలాగే ఒక స్పూన్ హనీ వేసేసి మనం డేట్స్ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. ఒక బాక్స్ తీసుకొని అందులోకి ఈ ఐస్ క్రీమ్ అంతా షిఫ్ట్ చేసేసుకొని గట్టిగా మూత పెట్టి డీప్ ఫ్రీజ్లో పెట్టి ఒక 7 to 8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్నామంటే మన హెల్దీ ఐస్ క్రీమ్ రెడీ. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి.